పోయినసారి లడ్డు చాలా తక్కువ పోయింది, ఈసారి ఎక్కువ పోయేలా చూస్తాను. పోయినసారి వేలం పట్ల లడ్డు ఎట్లా మనం గెలిచినావా? సరే వేసేదానికి కూడా ఇంట్రెస్టే లేదురా. ఏ తమ్ముడు ఇటారా చెప్పునా. పోయినసారి ఏలంలో లడ్డు గెలిచింది మీరే కదరా? అవునా? పోయినసారి మీరు గెలిచినారు కాబట్టి ఓడిపోయిన వాళ్ళు ఈసారి ఖచ్చితంగా గెలవాలనుకుంటున్నారు. నాకు దేనికి నా చెప్తున్నావు? అయినా మా అయ్య గారు ఈసారి వేలం పాటికి రారునా. మీరు కానీ ఏలం పాటిని 50,000 గారికి తీసుకొని పోతే గారికి 10,000 ఇస్తాను చెప్పి. సరే నా చెప్పేస్తాను. అయ్యా అయ్యా ఏమో అట్ట పరిగితే వస్తున్నావా? నీకు విషయం చెప్పాలయ్యా. ఏందయ్యా? అయితే వేలం పాట మనం పోవాల్సిందేరా. పదమ్మా. ఆట పాడేవాళ్ళు స్టార్ట్ చేయండి బా. జై జై గణేశ, జై కొడతా గణేశ, వరములిచ్చు బుజ్జ గణేశ. ఆడమంటే ఆ పాట కాదు, ఆ వేలం పాటియా. నువ్వు ముందుగా చెప్పాలి నాకా? సరే కానీ స్టార్ట్ చేయండి. నా పాట 500, నా పాట 1000 రూపాయలు, నా పాట 2000, 2000 పాడేవాళ్ళు ఉంటే పాడండి. నా పాట 5000, నా పాట 8000, నా పాట 11,000, నా పాట 15,000, నా పాట 20,000. 20,000 చాలా తక్కువ. మా పాడేవాళ్ళు ఉంటే పాడాలా. నా పాట 22,000, నా పాట 25,000. 25,000 ఒకటే వస్తుంది. బా ఇదేమో ఎక్కువ పడేస్తున్నాడు, ఓడేమో డబ్బులు ఇస్తాడు. 25 వేసేద్దాం. నా పాట 50,000. రాయుడు పాట 50,000 ఒకటోసారి వదిలేస్తున్నాము. రాయుడు పాట 50,000 రెండోసారి వదిలేస్తున్నాం. రాయుడు పాట 50,000 మూడోసారి వదిలేస్తాం. గారు మనం ఓడిపోవాలి గారు. గెలిచిన తర్వాత చెప్తా ఏంద్ర నువ్వా? నువ్వు ఓడిపోనా? నేను మంచి ప్లాన్ వేస్తున్నాను. ఏరా ఈసారి కూడా ఓడిపోవాలన్నావు? ఏం ప్లాన్ రా అది? నా రాయుడిని 50,000 పాడేదాకా రెచ్చగొట్టేసినా. అన్నా నువ్వు రెచ్చగొట్టినట్టు పాడుతా ఉన్నా. ఆ విధంగా చేస్తే నాకేం రా? 50-50 ఎత్తుకున్నాను. సరేనా ఎత్తుకున్నానా?